నా వరకు నేను చేసుకొని తినాలంటే మంచిగా దగ్గరికి వేసుకొని తింటా అంటది మా అమ్మ. అప్పుడు మా అమ్మని తిడితే కానీ రియాలిటీలో కూడా అదే. నా వరకు అంటే ఎందుకో తెలియదు కానీ మస్తు టేస్ట్ అవుతాయి. మళ్ళీ అందరికీ కలిపి వేయాలంటే మాత్రం అది ఎందుకో ఫస్ట్ నేను చేసుకున్నంత టేస్ట్ అయితే అస్సలు రాదు. సేమ్ నాలాగానే అలా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని, తర్వాత ఆనియన్స్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఆ తర్వాత పసుపు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఉప్పు కారం వేసి ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ ఉంటే అవి అందులోకి వేసేసిన. అది కూడా ఎట్లా వేసిన అంటే ఈసారి కొంచెం వెరైటీగా కట్ చేసిన. షేప్లో అయితే అసలు ఎట్లా కట్ చేసినా నాకే తెలియదు. నాకు అప్పుడు బాగా కోల్డ్ ఉండే. అప్పుడు ఈ వీడియో నేను షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 1 month అయిపోయింది. ఫుల్ కోల్డ్ ఉండే. ఊరి నుంచి వచ్చేసరికి చల్ల గాలికి ఫుల్ కోల్డ్ అయింది. దానికోసం అని చెప్పి స్పెసిఫిక్గా మిరియాల కోసం, బాయిల్డ్ ఎగ్ కోసం అని చెప్పి ఈ కర్రీ వేసుకొని తిన్నా. మాడిపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం మస్తు అనిపించింది. నాకేంటో ఏమో గుడ్డుని ఎంత చండాలంగా తిన్నా సూపర్ అనిపిస్తుంది అసలు. వీళ్ళనే అంటారు ఎగ్ లవర్స్ అని. ఎగ్ వెజ్జో నాన్ వెజ్జో మనకు సంబంధం లేదు కానీ తినేటప్పుడు మాత్రం భలే ఫీల్ ఉంటుంది. ఎగ్, బాయిల్డ్ ఎగ్ కానీ, ఆమ్లెట్ కానీ, ఎగ్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఫేవరెట్ ఉండడం కామన్. ఎగ్ బిర్యానీ ఫేవరెట్ ఉండలే గ్రేట్. నేను కూడా అదే బాపతి కదా, సో అందుకని చెప్తాను. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేయట్లేరు. మనం ఫస్ట్ 10K కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకు కొంచెం గండం తప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది అనుకుంటా. 10K నుంచే 10K 300 అంటున్నా, సారీ. 10K తర్వాత 10K చేంజ్లో 200 నుంచి 300 రావడానికి 6 months టైం పట్టింది అసలు. సో ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అని నేను చెప్పను. ఇవి నా డైలీ లైఫ్ రొటీన్ వీడియోస్, వ్లాగ్స్. థ్యాంక్ యూ.